నాగార్జున గారికి అక్కినేని నాగేశ్వరరావు గారు యాక్ట్ చేసిన అదృష్టవంతుల సినిమా అంటే చాలా ఇష్టం. నాగేశ్వరరావు గారు, జయలలిత గారు యాక్ట్ చేశారు. అందులో ఆయన దొంగతనం మనిషి ఫ్యామిలీతో ఉండగా మళ్ళీ దొంగతనం చేయాల్సి వస్తుంది, కథ వేరే. ఆ రోజులు ఆ సినిమాలో ఏంటంటే జగ్గయ్య విలన్ లోపల రూమ్లోకి రాగానే మానిటర్స్ టైప్లో టీవీలు ఉండడం, టీవీల్లో వాళ్ళని చూడడం, వీళ్ళని చూడడం, ఇలాంటివన్నీ సెటప్ ఉంటుంది. మీరు ఆ సినిమా చూడండి. ఆ సినిమా నాకు బాగా ఇష్టం. నాగార్జున గారికి ఎంత ఇష్టం, నాలాంటి వాళ్ళు కూడా అంతే ఇష్టం. ఒకరోజు నాగార్జున గారితో సినిమా చెప్తే అది ఒక హాలీవుడ్ మూవీ, వన్స్ ఏ థీఫ్ అని చెప్పారు ఆయన. నాగార్జున గారు వన్స్ ఏ థీఫ్, ఆ సినిమా చూస్తే మనకు ఉపయోగపడుతుందని ఎతికాను. నాకు ఆ హాలీవుడ్ సినిమా దొరకలా. జాన్ వూ డైరెక్ట్ చేసిన వన్స్ ఏ థీఫ్ సినిమా దొరికింది. సో అది ఇన్స్పైర్ అయ్యి హీరో దొంగతనాలు అవన్నీ అందులోంచి ఇన్స్పైర్. ఇంకా ఈ ఆటో నగర్ ఇవన్నీ లేచిపోయినాయి. ఆటో నగర్ అన్ని అప్పుడు మొదటి వెర్షన్లో వెళ్ళిపోయాయి. ఇది సునీల్ శెట్టి దగ్గరికి వచ్చేటప్పటికి జరుగుతున్న వెర్షన్. ఇక్కడే ఆ వన్స్ ఏ థీఫ్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఒక రోడ్డు మీద బొమ్మలు గీస్తుంటాడు. హీరో దొంగ వచ్చి $100 ఇస్తాడు. ఇటు $100 ఇచ్చామంటాడు. నేను దొంగ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంతే సీన్. వన్స్ ఏ థీఫ్ అనే సినిమా చూడండి, జాన్ వూ డైరెక్ట్ చేసిన. ఇది ఇన్స్పైర్ అయ్యి ఆలీ ట్రాక్ చేసాం. చేసిన తర్వాత ఆయన కో డైరెక్టర్ సత్యప్రసాద్ అని ఉండేవాడు. ఆయనకు నేరేట్ చేస్తున్నా షెడ్యూల్ వేయడానికి. చేస్తుండగా నాకు ఆలీ సీన్స్ మీద చాలా అప్పటికప్పుడు వచ్చాయి. అంటే సాయి షిండే బొమ్మ గీయడం కావచ్చు, చిరంజీవి గారి బొమ్మ గీయడం కావచ్చు, ఇలాంటివన్నీ స్పాంటేనియస్గా అప్పటికప్పుడు ఆయన నేరేషన్ చేస్తూ చెప్పాను. సో అలా ఆలీ ట్రాక్ తయారైంది. అది చాలా సూపర్ హిట్, చాలా పాపులర్గా ఉండిపోయింది అది. సో చివరికి ఏంటంటే సునీల్ శెట్టి బదులుకుండా ఒక సోను సూద్ గారు చేశారు. ఇది అయ్యేటప్పుడు ఒక 5-6 హీరోలు, 5-6 వెర్షన్లు, 5-6 ట్రీట్మెంట్స్ అయిపోయాయి. నేను ఫస్ట్ స్ట్రిక్ట్గా నమ్ముతున్నది ఇప్పటికీ ఏంటంటే వెంకటేష్ గారు, వెంకటేష్ గారి క్యారెక్టర్ పక్కన పెట్టే మోహన్ బాబు గారితో ఏ ఎమోషన్ అయితే ఉండిందో ఆ ఎమోషన్గా ఉండుంటే సూపర్, రీజనబుల్లీ గుడ్ సక్సెస్. కానీ అదైతే సూపర్ హిట్ అయ్యింది. నియంతృత్వంతో ప్రజా ఉద్యమాలను ఆపగలరా? బెదిరింపులతో ప్రజా గొంతుకను నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.